వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల హాజీపూర్, నస్పూర్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్న ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో విలేకరుల సమావేశంలో దళిత సంఘ నాయకుల వెల్లడి. సింగరేణి కార్మికుల అక్రమ బదిలీల సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్. సర్క్యులర్ను రద్దు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామన్న ఐఎన్టీయూసీ నాయకులు. మంచిర్యాల జిల్లాలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నస్పూర్ హాజీపూర్కు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 114 మంది లబ్ధిదారులకు 1,14,13,224 రూపాయల చెక్కులను మరియు చెక్కులు 138 మంది లబ్ధిదారులకు 64,35,200 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల ముని పద్మ, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, మంచిర్యాల నస్పూర్ హాజీపూర్ మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ 114 ఉన్నాయి. నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్ 138 కళ్యాణ లక్ష్మి నాకు షాదీ ముబారక్ ఉన్నాయి. 252 అవుతుంది. మొత్తానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేని గెలిపించిన తర్వాత ఇప్పటి వరకు 1,935 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ వచ్చేసి 2,067 మందికి ఈ రోజు తోటి ఇవ్వడం జరిగింది. ఇవి గడిచిన ప్రభుత్వాలు చూస్తే 20 సంవత్సరాల్లో కూడా నేను 15 నెలలు వచ్చినా ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకు దానికి అర్థం ఒకటే, వాళ్ళ దగ్గర కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. ప్రజలు సగం మంది ఇళ్ళలో వచ్చి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కాబట్టి అందరూ తీసుకున్నారు. ఖచ్చితంగా నా టార్గెట్ 2 కలిపి 4,002 అయినాయి. ఎన్నికలకు పోయిన నాటికి ఖచ్చితంగా ఈ సంఖ్య 20,000 దాటాలని ఖచ్చితంగా 20,000 చేద్దామని ఆలోచిస్తున్నాను. దీంట్లో ఈ 4,000లో ఒక 600 చిల్లర సీఎం మిగతా నియోజకవర్గాలు పెళ్లిపల్లి కానీ, చేతులు కానీ, ఆసో, సిరుకు, మధు, నిర్మల మొత్తం మిగతా 9 మాసీలు ఉన్నాయి. ఒక 600 చిల్లర మిగతా అని మన దగ్గర తప్పకుండా ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, లేకపోతే
సీఎం ఎవరైతే చెక్కులు తీసుకుంటారో ఈ చెక్కులు అక్కడ అధికారులు మీకు ఇచ్చేస్తారు. చెక్కులు తీసుకొని మీరు భోజనం చేసుకుంటే మీరు ఖచ్చితంగా నన్ను ఈ కుటుంబ సభ్యుని గుర్తించడం అనుకుంటా ఆగి భోజనం చేసి చెక్కులు తీసుకొని ఇంతవరకు 3,70,000 హైయెస్ట్ అంటున్నారు. అంటే మా ఫాదర్ది చాలా సీవియర్ యాక్సిడెంట్ అయింది. ఒక 60 lakhs దాకా అయినాయి. ఇంత అమౌంట్ ఎక్కువ మాకే వచ్చిందంటే కేవలం ఇంకా సార్ వల్లనే. మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకే రాజకీయంగా ఆధిపత్యం చెలాయించేందుకు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నాడని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దళిత ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం పుష్కరాల సమయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనకు అవమానం జరిగిందంటూ ఈ సంఘటనను దళితులంతా ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉసిగొలుపుతున్నాడని వారు ఆరోపించారు. దీంతో మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నాడని మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిర్యాల సురేఖ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఒకే తాటిపై ముందుకు వెళ్తుందని, కాంగ్రెస్ పార్టీలో చుచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో నీకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పారు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగితే అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్లాలి కానీ గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహించడం మంచిది కాదని వారు హితవు పలికారు. ఇక ముందు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వేలు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాలకు సంబంధించి మన పెద్దపల్లి ఎంపీ వంశీ గారి ఫోటో పెట్టలేదని కుల సంఘాలను రెచ్చగొడుతూ ఈరోజు ఎంపీ గారు మన మంచిర్యాల నియోజకవర్గంలో కూడా కుల సంఘాలను అందరినీ కూడా పిలిచి రెచ్చగొట్టే రకంగా ప్రసంగాలు చేయిస్తూ ఏదైతే తనకు అన్యాయం జరిగింది, నేను ఒక దళితుని, నాకు దళితునికి అన్యాయం జరిగిందని తను ఎప్పుడూ అంటూ ఉన్నాడు. మీరు దళితులే కావచ్చు, మేము కాదంటలేం, కానీ దళితులము అన్నప్పుడు ఒక దళితుడిని అంటే మీరు ఈ దగ్గర ఈ 45-50 సంవత్సరాల్లో మీరు ఒక దళితుడిని కానీ ఒక కౌన్సిలర్నో ఒక ఎంపీటీసీనో ఒక ఎమ్మెల్యేనో ఎవరినైనా ఎక్కడైనా చేసిలా మేమేమనంటే దళితులం అంటున్నారు. మీరు దళితులే కాదనట్లేదు, కానీ మీరు దళితులైతే మీరు ఏదైనా చూసుకోండి. ఎక్కడో కాళేశ్వరంలో మీకు జరిగిందనే ఒక అవమానాన్ని ఇక్కడ కాన్స్టిట్యున్సీ మంచిర్యాలలో మంచిర్యాల మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఏదున్నా కానీ మీ కాళేశ్వరంలో మీకు జరిగిందంటున్నారు. పార్టీ పరంగా మీకు అందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళి పార్టీలో రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, శ్రీధర్ బాబు గారిని కానివ్వండి, మనం అందరం కూడా ఒకటే పార్టీ కదా, మీరు ఎట్లా విమర్శిస్తారు, మీరు ఎట్లా కుల సంఘాలను మీరు రెచ్చగొడతారని నేను ఒక దళితునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీరు కాళేశ్వరంలో చేయండి, ఏదో చెన్నూరులో చేయండి, ఏదో బెల్లంపల్లిలో చేయండి, కానీ మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని మీకు చెప్తున్నాం. దీన్ని మీరు ఏ రకంగా తీసుకున్న మంచిదే, కానీ మీరు ప్రతి విషయంలో మంచిర్యాలను కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మా డీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మను కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, తెలియజేయకుండా మీరు వచ్చేసి ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరేదో తయారు చేద్దామని ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ మీ పప్పులేం ఉడకనివ్వం. మేమందరం ముందుగానే అందరం చెప్తున్నాము, ఒక దళిత సంఘాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము అందరం కలిసి చెప్తున్నాం, మీ పప్పులు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఉడకనివ్వమని మేము చెప్తున్నాం. ఏదైతే మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక అన్నదమ్ముల లెక్క కులం, మతం, జాతి, ధనిక పేద అనే తేడా లేకుండా మా పెద్దలు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిర్యాల సురేఖమ్మ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా ఈ యొక్క మంచిర్యాల నియోజకవర్గంలో అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఇలాంటి తరుణంలో కొంతమంది ఏదైతే పెద్దపల్లి వంశీ ఉన్నాడో, ఎంపీగా గెలిచినటువంటి వంశీ ఇక్కడ నస్పూర్లో కొంతమందిని, ఇటు మంచిర్యాలలో కొంతమంది అక్కడోళ్ళు చేసుకొని ఇలా మంచిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాతావరణాన్ని కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకొని వాళ్ళ స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసే పని చేస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎంపీ గారిని మేము హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే తనకు అవమానం జరిగిందని చెప్పేసి ఇవాళ మా దళిత సోదరులతోటి ఏదో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదో ధర్నా చేయాలని చెప్పేసి చూసిండు. అది సరైన పద్ధతి కాదు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సరస్వతి పుష్కరాలు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చేపట్టిండు. అక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదు. సరే, ఎలాంటి పొరపాటు జరిగిందో దానికి మేము బాధ్యులం కాదు.
మరి అట్లాంటి తరుణంలో ఇలా కాంగ్రెస్ పార్టీలో తనుంటూ తను అందరిని అవమానిస్తున్నాడు. ఒక ఎంపీగా గెలిచినప్పుడు ఇలా ఎంపీగా గెలిచి సంవత్సర కాలం పూర్తయింది. ఇలా ఏ రోజు కూడా ఒక్క దళిత సోదరుని కూడా తన ఇంటికి పిలిపించుకొని మరి ఇక్కడ మంచిర్యాల వాతావరణం ఎట్లుంది, ఏం చేయాలి, దళితులకు ఎలాంటి పనులు చేయాలని చెప్పేసి ఏ రోజు కూడా అడిగిన వ్యక్తి ఇవాళ దళిత సోదరులను ముందట పెట్టి తన స్వార్థం కోసం, తన లాభం కోసం ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటివి మేము ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంకి వస్తున్నప్పుడు కనీసం ఇక్కడ డీసీసీ అధ్యక్షురాలు ఉన్నారు, మరి కనీసం ఆయన కనీసం ఇన్ఫార్మ్ చేయడు. స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారికి కూడా ఎలాంటి వివరాలు చెప్పడు. ఎవరో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నడో వెళ్ళిపోయింది ఆయన పోయి 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల ముందు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మన్ గారి, ప్రేమ్సాగర్ రావు గారిని ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి వాళ్ళ ఇంటికి ఆయన పోయి వాళ్ళ ఇంటికి పోయి నూతన వధువరులను ఆశీర్వదించొచ్చింది. ఆయన వేయండు, వాళ్ళ నాయన వేయండు. ఎట్లా పోతారు? ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి వాళ్ళ ఇంటికి ఎట్లా పోతారు? ఆయన పోయి ఏమని పెట్టుకుంటారంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అని చెప్పుకుంటాడు. ఆయన ఫ్లోర్ లీడర్ పోయి ఎప్పుడో 2-3 ఏళ్ళ క్రితం ఎప్పుడో అయిపోయింది. ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలే లేడు. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో తెలియకుండా, సోయి లేకుండా వాళ్ళ ఇళ్లలోకి పోతున్నారు. ఇవాళ పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఆనాడు ఎంపీ ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఖచ్చితంగా ఎంపీ మనం పార్టీ ఆదేశించింది, ఎంపీ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిచి కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఇవాళ నీ ఎలక్షన్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్లో కాలికి బట్ట కట్టకుండా నీ ఎలక్షన్ కోసం మేము తిరిగినాం. మేమందరం కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు చెప్పిన మాట మీద నిన్ను గెలిపించడం జరిగింది. మరి గెలిచిన కాలం నుంచి కనీసం ఎవరు నా కోసం పనిచేసిరు, ఎవరు పార్టీ కోసం పనిచేసిరు అనే అది ఒక విస్మరించి ఎవరు పార్టీకి సంబంధం లేని వాళ్ళ వ్యక్తులను నువ్వు దగ్గరికి తీసుకొని ఇలా పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నావు. అతని అనుచరులు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే అవమానం జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆయన క్షమాపణ చెప్పాలంటారు. ఏ రకంగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇవాళ దళితులు అని చెప్పేసి మీరు ఆయన దళితులను ముందట పెడుతున్నారు. ఇవాళ నేను ఒక దళిత సోదరుగా అడుగుతున్నాను. ఇవాళ ఏ ఒక్క దళితులను కూడా ఆయనను కనీసం దగ్గర తీసిన పాపన లేదు. కాబట్టి పెద్దపల్లి వంశీ గుర్తుపెట్టుకో, వాళ్ళు పెద్దలు సరే పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ నీ స్థాయిని మించి మాట్లాడడం సరికాదు. ఎందుకంటే నీ అనుచరులకు కూడా చెప్పు, ఇలా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలలో పటిష్టమైన స్థితిలో ఉన్నది. పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఇంకే రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కేవలం నీ స్వార్థం కోసం, నీ ఉనికిని కాపాడు కోసం, నీ యొక్క సొంత లాభం కోసం ఇలా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఇంకోసారి ఇట్లా ఎవరికి తెలియకుండా ఏదో ఒక 2-3 పెట్టి ఇవాళ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేస్తారంటే ఊరుకునే పరిస్థితిలో మేము లేము. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మాది. ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఏదో ఎలక్షన్ల ముందు నువ్వు మీ నాయన చిట్టికెళ్ళు తీసుకొని గెలవడం కాదు. ఇలా నీ గెలుపు కోసం కూడా మేము కష్టపడ్డాం. మాకు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే రాష్ట్రం నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకొని ఇక నుండి అయినా నీ బుద్ధిని మార్చుకొని అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రం పెరుగన్నం సెంటర్లో ఈరోజు పుప్పాల రాధిక సంపత్ కుమార్ వివాహ మహోత్సవం సందర్భంగా పెరుగన్నం వితరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్కిరణ్ మాట్లాడుతూ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో వివాహ మహోత్సవం జరుపుకున్నటువంటి సంపత్ కుమార్ రాధికల దంపతులు పాలు పంచుకోవడం సంతోషకరమని, వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండు నరసింహారావు, సిరిపురం రాజేశం, నగునూరి శ్రీనివాస్, పింగలి రామ్రెడ్డి, నూతికట్ల గోపాలరావు, శ్రీనివాస్, చకినాల సత్యం, సుబ్బారావు, కుమారస్వామి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ఉప్పాల సంపత్ గారు మరియు రాధిక వివాహ మహోత్సవ దినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతున్న పెరుగన్న వితరణ కార్యక్రమంలో దాతగా నిలిచిన వారి ఇరువురికి మరొక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు చేసుకొని మరియు జీవితంలో ఉన్నత స్థాయిని చేరి మరి తత్వమసి మార్గంలో అన్న మన అందరికీ తెలుసు సంపదన్న సేవకు మారుపేరు. ఇలానే వారి బాటలో కూడా మేము అందరం నడుస్తూనే ఉంటాం. వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలు ఎల్లవేళలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అయ్యప్ప భక్తులందరికీ మా అయ్యప్ప సేవకులందరికీ అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ధన్యవాదాలు తెలియజేస్తూ శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో పెరుగన్న వితరణ జరుగుతున్నది. ప్రతిరోజు మే నెల 30 తారీఖు నుంచి ఈ అన్న కార్యక్రమం పెరుగన్న కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు ఉప్పాల సంపత్ కుమార్ రాధిక గారుల కాంట్రాక్టర్ వారి ఆధ్వర్యంలో పెరుగన్న ఆధ్వర్యం జరుగుతున్నది. వారికి వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు అశేషాలు కలగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్య. సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులకు మానసిక ఆందోళనకు గురి చేస్తున్న ఇటీవల యాజమాన్యం విడుదల చేసిన బదిలీల సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్లు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కార్మికులంతా కలిసి కట్టుగా కృషి చేస్తున్న ఈ సమయంలో కార్మికులను అక్రమ బదిలీలు చేసే విధంగా సర్క్యులర్ సింగరేణి యాజమాన్యం విడుదల చేసిందని, ఈ సర్క్యులర్లో ఉన్న విధంగా బదిలీలు చేస్తే కార్మికులు మానసిక ఆందోళనకు గురై విధులు సరిగ్గా నిర్వహించలేక బొగ్గు ఉత్పత్తి పడిపోయే అవకాశాలు ఉన్నాయని, సర్క్యులర్ రద్దుపై ఈ నెల 12వ తేదీన ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిఎండ్ఎండిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. కార్మికుల బదిలీలపై అనేక నిబంధనలు చేరుస్తూ మోసపూరిత సర్క్యులర్ను విడుదల చేయడం జరిగిందని, వెంటనే ఈ సర్క్యులర్ను రద్దు చేసి ఒకవేళ చేయని పక్షంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిట్ట సూర్యనారాయణ, వెంకటస్వామి, ఓదెలు, వరుణ్, తిరుపతి, రమేష్, స్వామి, శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి చరిత్ర 130 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 130 సంవత్సరాల ఘన చరిత్ర గల సింగరేణిలో ఎన్నో సమస్యలు ఉద్భవించినప్పటికీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కార్మికులను, కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా తక్కువ. ఈ సింగరేణి కార్మికులు 16 మిలియన్ల ఉత్పత్తి నుండి ఇవాళ 67-68 మిలియన్లకు చేరుకోవడమే కాకుండా 100 మిలియన్ టన్నుల బొగ్గును తీసుకురానికి ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచే విధంగా, కార్మికులను ఆందోళన గురిచేసే విధంగా, కార్మికుల మానసిక వేదనకు గురిచేసే విధంగా, తద్వారా బొగ్గు ఉత్పత్తిని నష్టం చేసే విధంగా, బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగించే విధంగా సింగరేణి యాజమాన్యం తలపడుతుంది. ఏదైతే సాధారణ బదిలీలు, రిక్వెస్ట్ల మీద ఉండే బదిలీలు, ఎవరికి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని పరిశీలించమని మేనేజ్మెంట్ కు అప్లికేషన్ పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ కు తదనుగుణంగా మరి ఏది ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, మరి వేకెన్సీ ఉందా లేదా, వేకెన్సీల ప్రకారం అక్కడ అవసరం ఉందా లేదా అనేది ఆలోచించి మరి బదిలీ చేసే కార్యక్రమాలను మరి పక్కన పెట్టి ఈనాడు ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ సర్క్యులర్ ను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మా ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు మరి మొన్న శనివారం రోజు సింగరేణి సిఎండ్ఎండికి ఈ ఏదైతే బదిలీలను మరి కార్మికులకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి
మరి సింగరేణి సిఐఎండి గారికి మరి విజ్ఞాపన పత్రం ఇచ్చి డిమాండ్ నోటీసు కూడా దీన్ని మార్చాలి, వెంటనే ఈ సర్క్యులర్ రద్దు చేయాలని చెప్పేసి మరి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే పోకల్ పాయింట్ల ఈ సింగరేణి ప్రాంతంలో సంవత్సరం నుండి సింగరేణి ఎలక్షన్ జరిగినాయి. అప్పటి నుండి ప్రాధాన్యత సంఘంగా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా గెలిచినప్పటికీ నిన్నగాక మొన్న కూడా ఒక సర్క్యులర్ తీసుకొస్తే దాని మీద నిమ్మకు నీరెత్తినటువంటి ఏఐటీసీ సంఘం ఇప్పటి వరకు కూడా నోరు విప్పకుండా కార్మికుల పక్షాన గాని యజమాని పక్షాన గాని ఏ రోజు కూడా ప్రశ్నించకుండా మాట్లాడని పాపన పోతుంది. కాబట్టి రేపు మేము మా సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారి నాయకత్వంలో సిఐఎం గారిని కలిసి ఈ సర్క్యులర్ విషయంలో యజమాన్యంతో మందలిస్తూ మాట్లాడి దీన్ని గనక రిటర్న్ తీసుకోకపోతే ఐఎన్టీసీ మా జనక ప్రసాద్ నాయకత్వంలో దశల వారీగా పోరాటాలు చేసి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమాన్యంతో కూడా ఎక్కడికక్కడ మన జీఎం ఆఫీసర్ ముందే కావచ్చు, ఇంకా మిగతా ఆఫీసర్ల ముంగడ కావచ్చు, మేము ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమానిని హెచ్చరిస్తూ రేపు కార్మిక పక్షాన చేయబడే ఏ అయితే డిమాండ్ల మీద యజమాన్యం చేస్తుందో ఆ ఏఐటీసీ సంఘం కావచ్చు, మిగతా సంఘాలు కూడా ఐఎన్టీకి సహకరించి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా ఒక డిమాండ్లను కూడా వారు సహకరించి కార్మిక పక్షాన అన్ని సంఘాలు కూడా ఒకవైపు ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులను వారి కుటుంబ సభ్యులను 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని మన పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ గారు అహర్నిశలు కృషి చేస్తారు. దానిలో భాగంగానే ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి సింగరేణిలో ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలకు నివేదించి ఉప ముఖ్యమంత్రి గారికి నివేదించి సాక్షాత్ ఈ దేశ ప్రధాని కలిసేలాగా చేసి సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలి, సింగరేణి కార్మికుల కష్టాలు తీర్చేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మరి వీరి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలవడం జరిగింది. నిన్నటికి ఉన్న 9 బ్లాక్లో కూడా 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై దోపిడీ గురై 9 బ్లాక్ పేరు మీద కమిషన్లకు మరి దాసోహమైనటువంటి మరి కాంట్రాక్టులకు బుద్ధి చెప్పేలాగా మరి 9 బ్లాక్ లో కూడా మరి ఈ సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభింపజేసారంటే అది కేవలం ఐఎన్టీసీ ఘనత, మా పెద్దలు జనక్ ప్రసాద్ ఘనత అని గర్వంగా చెప్పగలుగుతాం. కానీ ఈ రోజున సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల్లో వాళ్ళ బతుకుల్లో చిరుదీపాలు వెలిగించాలని మా నాయకుడు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేలాగా 40,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలాగా వారిని మానసిక వేదనకు గురి చేసేలాగా ఇవాళ మా ట్రాన్స్ఫర్ విధానానికి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి తలాతోక లేకని ఒక పాలసీని తీసుకొచ్చి మా కార్మికుల మనోభావాలను కించపరిచినట్టుగా ఇవాళ మేము భావిస్తున్నాం. ఇవాళ మా నాయకుడు జనక్ ప్రసాద్ గారు 12వ తారీఖున ఈ నెల వచ్చిన ఈ సర్కులర్ని మరి వ్యతిరేకిస్తూ మొన్న 17వ తారీఖున సిఎండి గారిని కలిసి ఇది కార్మికులను మరి వాళ్ళ జీవితాలను నిర్లక్ష్యం చేసేలాగా వారిని బుగ్గిపాలు చేసేలా వచ్చిన ఈ సర్కులను వెంటనే మరి రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ 3 సంవత్సరాలు కనీస మరి అనుభవం సిపిఐ 11వ మహాసభలు మందమరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ వీటి అబ్రహం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ వీధుల గుండా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కలవేని శంకర్ మాట్లాడుతూ పార్టీలు కేవలం ఓటు కోసమే మాత్రమే పనిచేస్తున్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. సింగరేణి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అటు సింగరేణి ఇటు కమ్యూనిస్టు పార్టీ సమానంగా విస్తరించాయని, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన ఘనత సిపిఐ పార్టీకి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. సింగరేణిలో రోజురోజుకు గనులు మూతపడుతున్నాయని, కొత్త గనులు తవ్వి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అంతేగాని సమస్యలను పక్కకు పెట్టి ఖజానా లేదని తప్పించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శైలేంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని మందమరి పట్టణంలో ఈరోజు ఈ పట్టణ మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ముందుగా ఈ మందమరి పట్టణానికి స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం ఆ విలువలను నిలబెట్టడం కోసం అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం గారి స్తూపాన్ని పూలమాలతో సత్కరించుకొని వారి ఆశయాల్ని కొనసాగిస్తామనేటువంటి విలువలో ఈ మందమరి పట్టణ మహాసభ జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ మందమరి పట్టణంలో బొగ్గుబావుల విస్తరణ తర్వాత అటు కార్మిక ఉద్యమం, దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరణ, ఈ రెండు కూడా ఒక రైలు పట్టాలాగా ఈ పట్టణంలో నడవడం అనేటువంటి జరిగింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెల్లువలోనే ఇక్కడ జరిగినటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా, గుండాయిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం విటి అబ్రహం గారు నాటినటువంటి విత్తనాలే ఇవాళ ఈ మందమరి పట్టణాన్ని నేటికి కాపాడేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మందమరి మండలం ద్వారా ఇవాళ మా అమరజీవి కామ్రేడ్ విటి అబ్రహం గారిని స్మరించుకుంటూ వారి ఆశయాల విలువల్ని నిలబెట్టుకుంటూ ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా మహాసభలు విజయవంతం కావాలని చెప్పి ఇవాళ ఈ జిల్లాలో ఈ టౌన్ ద్వారా ప్రారంభమైనటువంటి మహాసభ ఈ పట్టణంలో 400 సభ్యత్వం 13 శాఖలతో విస్తరిస్తున్నటువంటి ఈ పట్టణంలో మరింత బలమైనటువంటి ప్రజా సంఘాల విస్తరణ జరిగి రానున్నటువంటి రోజులలో ఈ మందమరి పట్టణంలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ, ఈ బూర్జో పార్టీలకు అట్లాగే ప్రభుత్వానికి ఒక గుర్తింపును చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా మనం ఎంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి 99 వసంతాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు గడుపెట్టడం జరిగింది. మరి అదే వెలువలో ఈ యొక్క సంవత్సరం పాటు మరి మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి పట్టణ, మండల, రాష్ట్ర, జాతీయ మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఆనాడే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి బడుగు బలహీన వర్గాల, కార్మిక, కర్షక, పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ నాటి నుండి నేటి వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు మరి సమరశీల పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మరి ఈరోజు మందమరి పట్టణ 11వ మహాసభలను ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఒక మహాసభలకు ఇచ్చేసినటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అభివందనలు తెలియజేస్తూ మరి ఏదైతే ఇలా కేంద్రంలో, రాష్ట్రంలో ఇలా పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరి కమ్యూనిస్టు పార్టీ మరి ఉద్యమాలు చేసి మరి సమరశీల పోరాటం చేయడానికి మరి ముందుంటుందని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క మహాసభల ద్వారా మరి గ్రామ శాఖ నుండి పట్టణ, మండల శాఖల వరకు నూతన కమిటీలను క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామంలో ఉన్నటువంటి చెరువు సమీపంలో కూరగాయలు పండిస్తున్న రైతు పంట రక్షణ కోసం భూమి చుట్టూ విద్యుత్ తీగలను అమర్చగా విద్యుత్ షాక్ తగిలి 13 గేదెలు మృతి చెందాయి. ఆయా గేదెల యజమానులు తమకు నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. తాము ఉపాధిగా గేదెలపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నామని, విద్యుత్ తీగలను అమర్చిన భూమి యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మందమరి సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పశువుల యజమానులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పశువుల యజమానులు ధర్నాను విరమించారు.
వాడు బర్రెలను ఎట్లా చంపిండు, వాడు ఇప్పుడు ఎందుకు అత్తలేడు, కరెంటు పెట్టినోడు. మా బర్రె చచ్చిపోయింది, మేము బర్రెల మీద పాలు అమ్ముకొని బతికేటోళ్ళం. మమ్మల్ని ఏం చేస్తానని చూస్తాను చేయనోళ్ళు. మరి వట్టి బీళ్ళ మీద కరెంటు పెట్టి బర్రెలను చంపి పాలు అమ్ముకొని బతికేటోళ్ళని ఏం చేస్తాం అనుకుంటాలో. మాకు న్యాయం కావాలి. కరెంటు పెట్టినోడు చేస్తాడా, ఆ చేయనోడు చేస్తాడా, కలెక్టర్ చేస్తాడా, మాకు ఎవరైనా మంచిది, మాకు న్యాయం జరిగేటట్టు చూడు. కరెంటు పెట్టి కోసుకొని తినుకుంటా కాళ్ళని అక్కడ ఆరబెట్టుకొని ఉంచుకుంటారు. మరి చంపుకొని కోసుకొని తింటామని పెడతాను వాళ్ళు. ఎట్లా పెడతాను కరెంటు? మాకు మాత్రం పాలు అమ్ముకొని బతికేటోళ్ళం మేము. నాకెవరు లేరు, నాకు ఒక బిడ్డ, నేను పాలు అమ్ముకొని నా బిడ్డను చదువుకుంటానా. నా భర్త చనిపోయిండు, నా కొడుకు చనిపోయిండు, నేను 5 బతికేదాన్ని. ఇప్పుడు నాకు మాత్రం ఆ 70,000 ఆ బర్రె రాదు. నేను కొనేంత శక్తి కూడా నా దగ్గర లేదు. నాకు మాత్రం న్యాయం జరిగేటట్టు మీరు చూడాలి. గంటి ఇంతకుముందు ఒక బర్రె చనిపోతే దాన్ని అమ్ముకున్నట్టు కాళ్ళు మాత్రం చెట్టు మీద పెట్టుకున్నారు. వంశీ అట్లాగా నువ్వు చెప్పాల్సింది సార్, మాకు ఏదైతే వచ్చినాయి మేము ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయలేదు. తిరుపతి సార్ డాక్టర్ ఉంటే చెప్పండి. ఉంటే వస్తాయి కదా, అయినా వస్తాయి కదా, అమౌంట్ వస్తాయి కదా, పంచనామా వేసి వస్తాయి కదా. ఓకే, కలెక్టర్ గారు చేసి ఇస్తారు. మా పరంగా మేము తప్పకుండా అతన్ని మంచి కేసు పెట్టి జైలు పంపించే బాధ్యత నాది. చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం. ఇంకా కూడా మీకు ఒకటి అందరూ కూడా ఒక విన్నపం, ఒకసారి అందరూ కూడా ఇట్లాంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురండి. దయచేసి ఇట్లా కరెంటు పెడుతున్నాడు సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురండి. ఎవరు కూడా పెట్టేందుకు లేదు. మనిషి కానీ పశువు కానీ అందరూ సమానం. రేపు పొద్దుగాల మనుషులే పోతూ ఉండొచ్చు చీకట్లో. కాబట్టి మీ దృష్టికి ఎక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మేము కూడా చెప్తాము, స్టేట్మెంట్ ఇస్తాము. ఎవరు కూడా ఇట్లా చుట్టుపక్కల చైన్లలో దయచేసి ఎవరు కూడా ఈ 1000 రూపాయల కోసం, 5000 కోసం, 10,000 కోసం ఆశపడి కరెంట్ తీగలు మాత్రం దయచేసి ఎవరు పెట్టవద్దు. పెట్టినట్టయితే మా దృష్టికి తీసుకురండి, కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఇతని మీద కూడా ప్రాపర్ కేసు బుక్ చేసి అతను జైలు కూడా పంపిస్తాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు కూడా రేపు సోమవారం, మంగళవారం నాడు కూడా సంస్థాగతంగా పార్టీ మీటింగ్ ఉంది. ఆ రోజు ఈ 13 గేలు చనిపోయిన బాధితులందరూ కూడా ఎమ్మెల్యే గారికి కల్పించేసి వారికి తగు న్యాయం చేసే విధంగా వారికి సమాచారం పంపడం జరిగింది. ఆ సమాచారం మేరకు కూడా కలెక్టర్ గారు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించారు. అదేవిధంగా పోలీసు వారు వచ్చారు, వెటర్నరీ వచ్చారు. ఇప్పుడు ఎవరైతే గేదెల బాధితులు ఉన్నారో వారికి తప్పకుండా న్యాయం జరగాల్సిందే. ఈ యొక్క భూమి ఓనర్ కానీ ఆ లీజు తీసుకున్నటువంటి మరి గుత్తదారు ఎవరైతే ఉన్నారో అతని మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోసారి ఇటువంటి అతని పేరు నర్సయ్య, ఇంకోసారి ఈ సంఘటన జరగకుండా మరి శేషపల్లి అమరాజు ఉన్నటువంటి రైతులు, మరి రామకృష్ణ ఉన్నటువంటి పశువులు పెంచుకున్న రైతులందరూ కూడా మీ దృష్టిలో ఇటువంటి ఏమైనా విషయాలు అయితే పోలీసు వారికి కానీ రెవెన్యూ వారికి కూడా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం ఒక మూగ పశువులే కాకుండా మరి విలువైనటువంటి మానవ జీవితం, మానవులు కూడా మనుషులు చనిపోతే చాలా బాధ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని తప్పకుండా వాళ్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా కలెక్టర్ గారి మీద ప్రభుత్వం వచ్చే విధంగా మేము తప్పకుండా తగు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎల్లుండి బాధితులను కూడా మేము ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా కల్పించి వాళ్ళ బాధను కూడా చెప్పే విధంగా వారికి సమయం ఏర్పాటు చేసి మేము ఎమ్మెల్యే గారు కూడా కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని పాలచెట్టు వద్ద ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామానంద జిఆర్ స్వామి రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ఆలయ పూజారులు నరసింహాచార్యులు, కృష్ణకాంతాచార్యులు పూజలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలను విజయవంతం చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ పూజారులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. మూలమైనటువంటి సూర్యుడు ఉండేటువంటి రోజు అంటే ఆదివారం, భానువాసరము అని దీనికి పేరు. మనకి ఈనాడు జరిగేటువంటి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమానికి వైదికమైన అగ్నిని మనం గ్రహించాలి అని మనం నిన్న చెప్పుకున్నాం. వైదికంగా అగ్ని కావాలి అని అంటే అది సహజమైన అగ్ని కావాలి. ఏదో కృత్రిమంగా మనం తయారు చేసుకునేటువంటి పరికరాలతో. నారాయణ, జై శ్రీరామ్. మన మందమరి పట్టణంలో
అత్యంత వైభవపేతంగా మునుపెన్నడూ లేని విధంగా ఒక గొప్ప యాగ కార్యక్రమం జరుగుతోంది. మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి రజతోత్సవాలు మునుపెన్నడూ లేని విధంగా గత చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా జరుగుతున్నాయి. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో మందమరి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఎల్లుండి అలాగే 22 వరకు జరిగే కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాగ కార్యక్రమాన్ని వీక్షించి అట్లాగే వచ్చేటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క దర్శనాన్ని తీసుకొని ఇక్కడ అన్నప్రసాదాన్ని అందరూ కూడా ఈ 3 రోజుల పాటు స్వీకరించి ఆ జరిగే స్వామి యొక్క రజతోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే మన జీవిత కాలంలో ఇది గుర్తుండిపోయేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి ఆ ఆంజనేయ స్వామి మన పైన అనుగ్రహం ఉంచాలంటే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అనేక విశేష కార్యక్రమాలు ఇంతకుముందు మన మందమరి పట్టణంలో గతంలో ఎప్పుడూ జరగనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వేద పండితుల ఆధ్వర్యంలో ఇక్కడ యాగాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు కూడా లక్షట్పేట్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇట్టి రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం చేసిన దాత అయినటువంటి కోగంటి మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోగంటి మధుకర్కు పాఠశాల కమిటీ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య, కార్యదర్శి చింత అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు నరేష్, వీరస్వామి, వెంబడి రామన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయంలో శ్రావణ మాసం ఆగస్టు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు 1008 కలశాలతో సహస్ర కళాభిషేకం, రుద్ర గణపతి నవచండీ యాగం, మాతలందరిచే సామూహిక కుంకుమార్చన, దంపతుల హోమాల నిర్వహణ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ పవిత్ర శ్రావణ మాసం ఆగస్టు నెలలో 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మహాచండీ యాగం, ప్రతిష్టాపన హోమాలు, యజ్ఞాలు ఉంటాయని, 1008 కలశాలు సరస్వతి నది కుంభమేళ పవిత్ర జలాలతో అభిషేకం చేయడం జరుగుతుందని, వేలంపాటలో ఈ కలశాలను భక్తులు తీసుకొని వెళ్ళవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ వీధుల గుండా విజయ గణపతి దేవాలయం నుండి హనుమాన్ భక్తులు ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ శుభోదయం, శుభ సాయంత్రం. మన గణపతి దేవాలయ ఆవరణలో ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 14/8/2025 నుండి 18/8/2025 వరకు 1008 కలశములతో గణపతికి సహస్రావర్తన అభిషేకము, రుద్ర గణపతి నవచండీ యాగము, మాతలందరి చేత సామూహిక కుంకుమార్చన, దంపతుల చేత సామూహిక హోమములు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమములన్నీ కూడా మన గణపతి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేయడమైంది. ఈ 1008 కలశములలో సరస్వతీ నది పుష్కర జలములు, కుంభమేళా పుష్కర జలములు, సుగంధ ద్రవ్యములు, పంచపల్లవములు ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఈ కలశము కోరుకున్నటువంటి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కలశము తీసుకున్నటువంటి దంపతులకు ఆయురారోగ్యష్టైశ్వర్యులు, చక్కటి సంతానము, కుటుంబ వృద్ధి అన్ని విధాలుగా శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి లోక సంరక్షణ కోసమై, లోక కళ్యాణార్థమై చేయబడుతున్నటువంటి ఈ యాగాన్ని పరిపూర్ణం చేయడంలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎంఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల హాజీపూర్, నస్పూర్ మండలాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్న ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో విలేకరుల సమావేశంలో దళిత సంఘ నాయకుల వెల్లడి.
సింగరేణి కార్మికుల అక్రమ బదిలీల సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్. సర్క్యులర్ను రద్దు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామన్న ఐఎన్టీయూసీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.